హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ అనే మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తెచ్చుకుంటూ హాలీవుడ్ సినిమా తెరపై అద్భుతాలు చేస్తూనే వెళ్తుంది. ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకుని వెళ్ళిపోతుంది. అలా హాలీవుడ్ నుంచి వచ్చిన ఇంకొక సినిమానే హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. రీసెంట్గా జూలైలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఓటీటీలోకి వచ్చింది. ఈ నెల 11న ఓటీటీలో జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. స్టోయిక్ దివాస్ ఒక అటవిక ప్రాంతానికి తెగకి నాయకుడు. అతనికి ఉన్న ఒక్కగానొక్క కొడుకే హికప్. స్టోయిక్ అతని గూడెం ప్రజలు తరతరాలుగా డ్రాగన్స్తో ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు. ఎప్పుడు ఎటువైపు నుంచి డ్రాగన్స్ దాడి చేస్తాయో తెలియక ఒక భయానక పరిస్థితిలో వాళ్ళంతా రోజులు గడుపుతూ ఉంటారు. అందువల్లనే చిన్న చిన్న వయసున్న పిల్లలకి డ్రాగన్స్ని ఎలా ఎదుర్కోవాలనే విషయంలో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. స్టోయిక్ భార్య కూడా డ్రాగన్స్ బారిన పడుతుంది. అందువలన డ్రాగన్స్ స్థావరం ఎక్కడ ఉంది అనేది పసిగట్టి సాధ్యమైనంత త్వరగా అంతం చేయాలనే పట్టుదలతో స్టోయిక్ ఉంటాడు. తన తర్వాత డ్రాగన్స్పై పోరాడే యోధుడిగా తన కొడుకుని తీర్చిదిద్దడానికి అతను ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలాగే ఆ ప్రయత్నంలో ఒకసారి నైట్ వ్యూరీ అనే ఒక డ్రాగన్ని హికప్ బంధిస్తాడు. ఆ తర్వాత తన కారణంగా అది గాయపడడం చూసి జాలిపడి వదిలేస్తాడు. అది తనని ఏమీ చేయకుండా వెళ్ళిపోవడం అతన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లోనే అతనికి ఒక పాత గ్రంథం దొరుకుతుంది. వివిధ రకాల డ్రాగన్స్, వాటి నిజస్వరూప స్వభావాలు, వాటిని లొంగ తీసుకునే తీరు, అట్లాగే ఎక్స్పీరియన్స్ పూర్వీకులు రాసిన గ్రంథం అది. ఆ గ్రంథాన్ని పరిశీలించిన హికప్కి తానేం చేయాలనేది అర్థమవుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? తండ్రికి సపోర్ట్గా పోరాడతాడా లేదంటే డ్రాగన్స్ తరపున నిలబడతాడా? ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. హాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ అనే మూవీ. ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందని చాలామంది ఎదురు చూశారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఓటీటీలో రీసెంట్గా అడుగుపెట్టింది. తమ జీవనానికి అడ్డుపడుతున్న డ్రాగన్స్ని అంతం చేయాలనే ఉద్దేశంతో ఉన్న ఒక తండ్రికి, అట్లాగే డ్రాగన్స్తో కూడా కలిసి జీవించవచ్చు అని భావించే ఒక కొడుకుకి మధ్యలో జరిగే స్టోరీ ఇది. ఈ సినిమా మెయిన్ స్టోరీ అంతా ఒక దీవిలో జరుగుతూ ఉంటుంది. ఈ దీవి యొక్క నేపథ్యం, అక్కడ మానవుల మనుగడ, డ్రాగన్స్ దాడి, ఈ నేపథ్యంలో నడిచే ఈ కథను మొత్తం డైరెక్టర్ అల్లుకున్న తీరు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి టీనేజ్ వయసు పిల్లల వరకు ఎంజాయ్ చేసే విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలో కనిపిస్తాయి. ముఖ్యంగా రంగురంగుల డ్రాగన్స్ తెరపై ఎగురుతూ ఆడియన్స్ని కొత్త ప్రపంచంలోకి తీసుకుని వెళ్తాయి. అటవీ ప్రాంతాల్లో నివసించే ఒక తెగ ప్రజలు, మరోవైపున డ్రాగన్స్ లోకం, తండ్రి కొడుకుల ఎమోషన్స్ చుట్టూ ఈ కథ అంతా తిరుగుతూ ఉంటుంది. అయితే నైట్ వ్యూరీ డ్రాగన్కి హీరోకి మధ్య ఏర్పడిన బంధం వల్ల ఆ దృశ్యాలు మనకి చాలా కనువిందుగా ఐఫీస్ట్గా కనిపిస్తాయి. తండ్రి కొడుకుల నేపథ్యంలో వచ్చే ఎమోషన్స్ కానీ, డ్రాగన్స్పై పోరాటం కోసం శిక్షణ తీసుకునే విధానం కానీ అంతగా ఆకట్టుకోవు. ఇక అతిపెద్ద డ్రాగన్ ఆకాశంలో ఎగురుతుందనే విషయం వాస్తవానికి కొంచెం దూరంగా కనిపిస్తుంది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమా స్టోరీ చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. కానీ విజువల్ ఎఫెక్ట్స్ పరంగా మాత్రం డ్రాగన్స్తో ఆకాశ వీధుల్లో ఎగిరే విన్యాసాలు ప్రేక్షకుల్ని, ముఖ్యంగా చిన్నపిల్లల్ని బాగా ఆకట్టుకుంటాయి. ప్రధానమైన డ్రాగన్స్, వాటి యొక్క ఎక్స్ప్రెషన్స్ ఈ సినిమాకి మరింత సహజత్వాన్ని తీసుకొచ్చాయి. గ్రాఫిక్స్ టీమ్ చేసిన వర్క్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ సినిమాలో. అట్లాగే ఈ సినిమాలో అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సందర్భానికి తగ్గట్టు మంచిగా ఇచ్చారు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ స్టోరీ, స్క్రీన్ ప్లే కంటే కూడా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా బాగా ఆకట్టుకునే కంటెంట్ ఇది. తెరపైన రకరకాల డ్రాగన్స్, అట్లాగే రంగురంగుల డ్రాగన్స్ చేసే విన్యాసాలు, అట్లాగే సాహసాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయి. మీరు కనుక అడ్వెంచరస్ మూవీస్ని బాగా ఇష్టపడే వాళ్ళైతే ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.